హాయ్ అండి, హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ విత్ జ్యోతి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సాటర్డే ఫుల్ డే వ్లాగ్ అనమాట. ఫుల్ డే అంటే మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగు. ఈరోజు 5:30కే లేచేసి వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను. మార్నింగ్ లేవగానే మొత్తం ఇల్లు అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఊడ్చేసి ఈ విధంగా తుడిచేసుకొని మళ్ళీ కిచెన్ క్లీన్ చేసుకోవాలన్నమాట. ఈరోజు సాటర్డే కాబట్టి మొత్తం అయితే క్లీన్ చేసేసుకొనేస్తాను. ఈ విధంగా కిచెన్ అంతా ఇలా క్లమ్సీగా ఉంది కదా, సో ఇదంతా ఇప్పుడు క్లీన్ చేసేస్తున్నాను. నీట్గా కడిగేసి తుడిచేసుకున్నాను. చూడండి ఎంత నీట్గా కడిగేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను. నేను ఫ్రెష్ అయ్యి పూజ చేసేసరికి లేట్ అయిపోతుంది. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ కోసం టిఫిన్ అయితే ముందుగానే చేసేస్తాను. అందుకే ఈరోజు వచ్చేసరికి నేను బ్రేక్ఫాస్ట్ చిత్రాన్నం చేస్తున్నాను అనమాట. చింతపండు వేసి చిత్రాన్నం చేస్తున్నాను. అది చాలా బాగుంటుంది. లెమన్ రైస్ కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా చేస్తాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అదైతే ఇప్పుడు చేసేస్తున్నాను. ఇంకా పిల్లలు అయితే లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ తినేస్తారు. తర్వాత నేను ఇంకా పూజలు అయితే చేసేసుకుంటాను అనమాట. బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంక నేను ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకుంటున్నాను. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూడండి, ఈ విధంగా చేసేసుకున్నాను సింపుల్గా. ఇలా సాటర్డే రోజు ఇలా మార్నింగే 9:30కి పూజ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా నేను కొద్దిగా టిఫిన్ తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట. అందరూ సాటర్డే సండే ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నాను. పప్పు చేశాను అనమాట ఈరోజు, టమాటో పప్పు. అలాగే కొన్ని వడియాలు కూడా వేయించాను. పప్పు అన్నము చేసి లంచ్ అయితే ఇంకా తినేస్తున్నాము. లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలతో కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఇంకా ఈవినింగ్ కూడా అలా పార్క్కి వెళ్తామన్నమాట. వాకింగ్ అని డే మొత్తం అలా వర్క్ చేస్తాం కదా, ఈవినింగ్ అలా పార్క్లోకి వెళ్తే ఈవినింగ్ అలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. చూపిస్తాను. పార్క్ మొత్తం ఇలా ఉంటుంది, ఫుల్ గ్రీనరీ, చుట్టూ ఇలా చెట్లు ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఫ్రెండ్స్తో కలిసి కొంతసేపు వాక్ అయితే చేసుకుంటాము. ఇంకా అక్కడ జామపళ్ళు, పిల్లలు ఆ చెట్టు ఎక్కి జామపళ్ళు కోస్తుంటే మేము కూడా కొన్ని కోసుకున్నాం అనమాట. సో కొని తినలేక కాదు, కానీ ఇలా పిక్కొని తింటే ఆ మజా వేరు. అప్పుడు చిన్నప్పుడు పీక్కొని తినేవాళ్ళం కదా, ఈ విధంగా అది గుర్తొచ్చాయి అన్నమాట. అలా తింటుంటే కొనుక్కొని తినే వాటికన్నా ఇలా పీక్కొని తినే వాటిలోనే కొద్దిగా టేస్ట్ ఎక్కువ ఉంటుంది కదా. సో అందుకని మేము కూడా ట్రై చేస్తున్నాం అన్నమాట. జామపళ్ళ కోసం మా పోరాటాలు చేస్తున్నాం ఇక్కడ. ఇదే ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు